హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మా అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. ముందు రోజు మంగళ స్నానం చేయించారు. సో ముందు రోజు వెళ్ళాం తాంబూలం తీసుకోవడానికి. ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత కొంచెం నెక్స్ట్ డే ఫంక్షన్ కోసం కొంచెం అరేంజ్మెంట్స్ అవి ఉంటే కొంచెం హెల్ప్ చేసాం అనమాట. భలే సందడిగా అయ్యిందండి. చాలా బాగా అయింది. ఫంక్షన్ కూడా సూపర్గా అయ్యింది. మమ్మీ, పెద్దమ్మ, పిన్నిలు అందరూ కలిసి ఫ్యామిలీ ఫంక్షన్ కదా, ఎంతో సరదాగా చాలా బాగా అయిందనమాట. అందరం కలిసి సరదాగా మాట్లాడుకొని కూర్చొని మా అందరూ పిన్ని, పెద్దమ్మ, మమ్మీ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ మా చెల్లెళ్ళు అందరం మాట్లాడుకుంటూ అలాగా అవన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. చాలా బాగా టైం స్పెండ్ చేసామండి. ఎంత బాగా టైం స్పెండ్ చేసామంటే ఆ రోజు ముందు రోజే అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాం. వదిన అందరం పక్క పక్కన కూర్చొని బాక్సెస్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. అంటే నెక్స్ట్ డే కోసం ఫంక్షన్లో గిఫ్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళ కోసం అనమాట. ఇవన్నీ అరేంజ్ చేసేస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండి. ఎక్కడికి వెళ్ళినా హెల్ప్ చేస్తే మంచిది కదండి. అంటే వాళ్లకు ఒక చిన్న సహాయం మన తరపు నుంచి చేసినట్టు అనమాట. సో అందువల్ల మేము అదంతా అయిపోయిన తర్వాత కూర్చొని అందరూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. వదిన, నేను ఒక పక్క పక్కన కూర్చొని మొత్తం అన్నీ అరేంజ్ చేసాము. చాలా బాగా అయిందండి. సరదాగా జోక్స్ అవి వేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అనమాట అలాట్ చేసేసుకొని చేసేస్తున్నాం అనమాట. చాలా సందడిగా అందరం గెట్ టుగెదర్లా అయితే చాలా బాగుంటుంది కదండి. అక్కడ కూర్చున్నారు కదా మా పెద్దమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. తర్వాత మా చెల్లి, మా వదిన, పిన్ని అందరూ మొత్తం అంతా కలిసి కూర్చొని అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఈ బాబు చూడండి ఎంత బాయ్ చెప్తున్నాడు. వీడు ఈ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడంట. వాడు బాయ్ అంటే ఆ అనేసి బాయ్ అని చెప్తాడనమాట. వాడు భలే నవ్వుకొని యాక్టివ్గా ఉన్నాడనమాట. మధ్య మధ్యలో వీడొచ్చి మాకు ఎంటర్టైన్ చేసేవాడు. ఆ తర్వాత మా పిన్ని అవుతారనమాట. చాలా యాక్టివ్గా ఉంటారండి. భలే యాక్టివ్గా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత రండి అందరం ఆడుకుందాం, ఉండండి వెళ్ళిపోవద్దు అనేసి ఎప్పుడు వెళ్ళినా అలాగే అంటారనమాట. సరదాగా ఉంటారనమాట. మంచిగా టైం స్పెండ్ చేద్దాం, నెక్స్ట్ డే రండి, త్వరగా వచ్చేసేయండి అనేసి చెప్తున్నారనమాట. ఆ రోజు లంచ్ కూడా అక్కడే చేసేసాము. పులిహోర, ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ, రైతా, అంటే తర్వాత పికిల్ ఒకటి, అంటే ఫుడ్ అది కూడా అరేంజ్ చేశారండి. ఫుడ్ అయితే బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇదేంటి కర్రీస్ అన్నీ పెట్టారనమాట. పప్పు, ఫ్రై కర్రీ, పచ్చడి అన్నీ మొత్తం అన్నీ పెట్టారు. ముందు రోజు అక్కడే లంచ్ చేస్తాము. మండే స్నానం అయింది, ట్యూస్డే అనమాట ఫంక్షన్. నెక్స్ట్ డే ఫంక్షన్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నామండి. నేను మా హస్బెండ్ వెళ్తున్నాం అనమాట. ఎంత ఎండగా ఉందో కానీ అదృష్టమేనండి, అంతవరకు వర్షం పడి వాళ్ళ ఫంక్షన్ కోసం చక్కగా భలే తగ్గిందండి. ఇది పరిణయ ఫంక్షన్ హాల్ వచ్చేసామండి. మాకన్నా ముందు మమ్మీ, డాడీ, చెల్లి వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఫోన్ చేసేస్తున్నారు, ఎక్కడున్నారు, ఇంకా రాలేదేంటి, లేట్ అయిపోతున్నారు అనేసి. అంటే త్వరగా వెళ్ళిపోయాం అనమాట. మమ్మీ, డాడీ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. తర్వాత మా మరిది గారు, మొత్తం మా చెల్లి అందరూ కూర్చొని భలే టైం స్పెండ్ చేసామండి. చాలా బాగుందండి ఫంక్షన్ హాల్ అయితే మాత్రం. చాలా మంచిగా డెకరేట్ చేశారు. చాలామంది బాగా వచ్చారు, జనాలంతా మంచిగా రిసీవింగ్ అది చాలా బాగుంది. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారండి. ఫ్యామిలీ ఫంక్షన్ అంటే మ్యాక్సిమం అందరూ వస్తూ ఉంటారు కదా. సో భలే టైం స్పెండ్ చేసామండి. మా మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇదే మా పిన్ని, ఏమీ లేట్ అయిపోయావు, నువ్వేమి ఇంకా లేట్ చేస్తావు, వస్తానన్న వీడియోస్ తీస్తానేమో అని చెప్తున్నారు అనమాట. అందరికీ చెప్తున్నారు హాయ్ చెప్పండి అనేసి. ఈమె అత్త అవుతారనమాట. అత్త వాళ్ళ బాబు తను, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట అత్త. అదే అడుగుతున్నాను అనమాట, అత్త వాళ్ళ పాప ఏం రాలేదు. లంచ్కి రెడీ అయిపోతుంది, మా పిన్ని దగ్గరికి వెళ్తుంది. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా పెట్టారండి, చాలా టేస్టీగా ఉందండి. మెయిన్ రిసీవింగ్ అది కూడా చాలా బాగుండాలి కదండి. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో
అలాగే ఫుడ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అందరూ అదే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫుడ్ మాత్రం చాలా బాగా పెట్టారండి. ఎక్సలెంట్‌గా ఉంది. తర్వాత ఏంటంటే బిర్యానీ పెట్టారు. మిక్స్డ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఎగ్ నెత్తళ్ళు కర్రీ, తర్వాత మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉందండి. ఫుడ్ కూడా ఎక్సలెంట్‌గా ఉందండి. మొత్తం అంతా మీకు చూపిద్దామని తీసాననమాట. అందరం కలిసి చక్కగా గెట్ టుగెదర్‌లా కలిసి తింటున్నాం అనమాట మా మమ్మీ. మేమందరం అంటే ఇంటి దగ్గర కలిస్తే చాలా సరదాగా ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తాము. బొట్టి నేను ఐస్ క్రీమ్ తింటున్నానండి. యమ్మీగా ఉందని చెప్తుంది. యమ్మీగా ఉంది చెప్పరా అంటే డెలీషియస్ అని చెప్తుందండి. దానికి ఐస్ క్రీమ్ అంటే పాపం ఇష్టం కానీ దానికి పడదు. తర్వాత ఏంటంటే వాళ్ళ మమ్మీ ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చేసింది. తర్వాత మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అంటే అన్నయ్య నాకు మామయ్య అవుతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ళ రిలేషన్ కదండి. వాళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటున్నారు ఏవో విషయాలన్నమాట. అదే చెప్తున్నారు మామయ్య వీడియోస్ చూస్తారా అని అడిగితే, మీ అత్త రోజు నీ వీడియో పెడితే కానీ ఒప్పుకోదమ్మా, ముందు సిరి ఏం పెట్టిందో చూపించండి అనేసి అడుగుతారట. నేను ఇంత సపోర్ట్ చేస్తున్నారా నాకు మీరు, చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్తున్నాను అనమాట. అలాగే అంటే చిన్న సపోర్ట్ అనమాట. చూస్తున్నారు అంటే అదొక హ్యాపీనెస్ కదా. మొత్తం అందరూ మా అత్తలు మామయ్యలు అందరూ వచ్చారండి. భలే అనిపించిందండి అందరం కలిసి ఒక దగ్గర. అంటే ఎప్పుడో కలుస్తాం కదండి, ఇలాంటప్పుడు కలిసినప్పుడు అంతా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఇది ఫ్రూట్ సలాడ్ పెట్టారండి, అక్కడ పక్కనే పాన్ కూడా పెట్టారు. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మరి ఎక్సలెంట్‌గా ఉంది. ఫంక్షన్ చేశాను అంటే అలా చేయాలన్నమాట. తినే పెళ్ళికూతురు వాళ్ళ మదర్ అనమాట. నాకు వదిన అవుతారు, మా పెద్దమ్మ ఈమె. మా డాడీ వాళ్ళ చెల్లి, మా అత్త. మీ అందరికీ వీళ్ళందరినీ పరిచయం చేస్తున్నాను అనమాట. వీళ్ళందరూ భలే హాయ్ చెప్తే మధ్యలో మా చెల్లి వచ్చింది చూడండి. తర్వాత పిన్ని వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. అందరికీ హాయ్ చెప్పండి అని చెప్తున్నారు అనమాట. చాలా యాక్టివ్గా ఉంటారండి పిన్ని మాత్రం. తను వాళ్ళ అమ్మాయి అనమాట. తను కొంచెం షై ఫీల్ అవుతుంది, ప్రియా తనేమో అప్పుడేమో అందరికీ హాయ్ చెప్పంటే చెప్తున్నారనమాట. అదే అంటున్నాను వీడియో సబ్స్క్రైబ్ చేయండి చూడండి నా ఛానల్ అనేసి చెప్తున్నారు. నేను సబ్స్క్రైబ్ చేస్తాను, నేను చూడమని చెప్తానులే అనేసి. బాగా యాక్టివ్ అండి, ఎంత యాక్టివ్గా తెలుసా అండి ఆ పిన్ని మాత్రం. వీడు మా చెల్లి వాళ్ళ బాబు అనమాట, మనం చూపించాను కదండి. వీడేమో అక్క వాళ్ళ బాబు. ఫంక్షన్ అంతా అయిపోయిందండి, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.